అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ప్రపంచ దేశాలన్నింటిలో ప్రస్తుతం సూపర్ పవర్ కంట్రీగా ఎదగడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశమే. ఏ దేశం యొక్క ఎకానమీ, టెక్నాలజీ, కల్చరల్ స్ట్రెంగ్త్, రీసోర్స్ అండ్ మిలిటరీ ఇతర దేశాల కంటే అధికంగా ఉంటాయో ఆ దేశాన్ని సూపర్ పవర్ కంట్రీ అంటారు. అన్ని రంగాలలో ముందడుగులో ఉండి తన ప్రభావాన్ని ఇతర దేశాలపైన ప్రదర్శించగల స్థాయి ఉన్న దేశం అని సూపర్ పవర్ కంట్రీకి అర్థం. ఈ మధ్య భారత్ని సూపర్ పవర్ గా ఎదుగుతున్న దేశం అంటూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దేశం సూపర్ అయితే దేశ ప్రజలందరి ఆర్థిక స్థితిగతులు కూడా సూపర్ గా మారుతాయి. మిగతా దేశాలన్నింటికంటే హై లైఫ్ స్టైల్ వచ్చేస్తుంది. అయితే దేశం సూపర్ పవర్ కావాలంటే దేశం డిఫెన్స్ రంగం, విస్తృతమైన ఆయుధ నిల్వలను, మిలిటరీ సిస్టమ్స్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు తెలియనిది ఏముంది? ఈ మధ్యకాలంలో ఓ దేశం డిఫెన్స్ రంగం అనగానే ఆ దేశంలో న్యూక్లియర్ బాంబ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎన్ని ఉన్నాయి అన్న లెక్కలు తీస్తున్నారు కదా. ఈ విషయంగా భారత్ వద్ద ఎన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మన శత్రువులుగా భావించే పాకిస్తాన్, చైనాల వద్ద ఎన్ని ఉన్నాయి, ఇంకా ఇతర దేశాలు అమెరికా, రష్యా ఎట్సెట్రా దేశాల వద్ద ఎన్ని ఉన్నాయి అనే విషయంగా సిప్రి అనే ఒక సంస్థ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సిప్రి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్ హోమ్ లో ఉన్న ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది. సాయుధ పోరాటం, సైనిక వ్యయం, ఆయుధ వ్యాపారం, నిల్వలు, నిరాయుధీకరణ, ఆయుధ నియంత్రణ, అంతర్జాతీయ సంఘర్షణలు అండ్ శాంతియుత పరిష్కారాలు మొదలైన విషయాలపై శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించి రిపోర్ట్స్ ఇస్తూ ఉండే సంస్థ సిప్రి. ఈ సిప్రి తాజాగా ఏ దేశం వద్ద ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ అండ్ వార్ హెడ్స్ ఉన్నాయి అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది. భారత్ వద్ద పాకిస్తాన్ కంటే ఎక్కువ ఉన్నాయి అని చెప్తారు. అయితే రెండింటి న్యూక్లియర్ బాంబు నిల్వల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. సిప్రి ప్రకారం ప్రస్తుతం భారత్ వద్ద 172, పాకిస్తాన్ వద్ద 170 ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? డిఫరెన్స్ రెండింటి మధ్య కేవలం 2 మాత్రమే. భారతదేశానికి ప్రధాన శత్రువు ఎవరంటే ఎవరు ఫ్రెండ్స్? ఎవరైనా వెంటనే పాకిస్తాన్ అని టక్కున చెప్పేస్తారు. పాకిస్తాన్తో 4 సార్లు యుద్ధం జరిగింది. పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టు సంస్థలు భారత్లో కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉన్నాయి. మన కాశ్మీర్ పైన ఇంటర్నేషనల్గా క్లెయిమ్ చేస్తూనే ఉంది. బార్డర్ పొడవునా అనేక ప్రాంతాల నుండి చొరబాట్లకు దిగుతూనే ఉంటుంది. డ్రగ్స్ని, ఆయుధాలని టెర్రరిస్టుల ద్వారా రవాణా చేయిస్తూనే ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ని ప్రథమ శత్రువు అనడంలో మనం ఎవరము తడబడం కదా. కానీ పాకిస్తాన్ కంటే మన వద్ద ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ ఎన్ని ఎక్కువ ఉన్నాయంటే 2 మాత్రమే ఎక్కువ ఉన్నాయి. పాకిస్తాన్ తర్వాత మనకు మరొక శత్రువు ఏదైనా ఉంది అంటే అది చైనా. 1962లో మనకు చైనాతో యుద్ధం జరిగింది. మన అక్సాయి చిన్ ప్రాంతాన్ని సైలెన్స్గా ఆక్రమించి రోడ్డు వేసుకుంది. లడాఖ్లోని అనేక ప్రాంతాలలో మన భూభాగంలోకి చొరబడింది. అక్కడ మిలిటరీ వివాదాలకు, కొట్టుకోవడానికి కారణమైంది. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటూ అక్కడి ప్రాంతాలకు తమ చైనా భాషలో పేర్లు పెడుతోంది. కాబట్టి చైనా ఖచ్చితంగా మన కంట్లో నలకలాగా, మన కాలిలో ముళ్ళులాగా సలిపే ఒక దేశం అనడంలో సందేహం లేదు. మరి ఫ్రెండ్స్, చైనా ప్రస్తుత పరిస్థితి ఏమిటి అంటే యుఎస్ని సవాలు చేయగల సెకండ్ సూపర్ పవర్గా ఉంది. అంతకు క్రితం 1991 దాకా యుఎస్ఎస్ఆర్ సూపర్ పవర్గా అమెరికాకు ఈక్వెల్గా ఉండేది. కానీ యుఎస్ఎస్ఆర్ ముక్కలు చెక్కలుగా విడిపోయిన తర్వాత రష్యా పతనమైంది. ఈ స్థానాన్ని ఇప్పుడు చైనా తీసుకుంది. అమెరికాకు అన్ని రంగాల్లో క్రమంగా సవాల్ చేస్తూ ఎదుగుతూ ఉంది. సిప్రి ప్రకారం చైనా వద్ద ప్రస్తుతం 500 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. మన వద్ద 172, పాకిస్తాన్ వద్ద 170, చైనా వద్ద 500. మరి సూపర్ పవర్ కంట్రీగా ఎమర్జ్ అవ్వాలంటే విధ్వంసకర మారణాయుధాలు, న్యూక్లియర్ బాంబ్స్ని కూడా ఎలా పెంచుకోవాల్సి ఉంటుందో చూశారా? చైనాని ప్రపంచ దేశాలన్నీ అమెరికాతో పాటు సూపర్ పవర్ కంట్రీగా పోల్చి మాట్లాడుతున్నారు ఈ మధ్య. మరి సూపర్ పవర్గా నిజంగానే కావాలంటే అమెరికా వ్యవస్థలన్నింటికీ సమానంగా చైనా కూడా ఎదగాలి కదా. అందుకే చైనా తన దేశీయ, విదేశీయ వ్యవస్థలను అన్నింటినీ ప్రపంచం 4 మూలలకు యాక్టోపస్ లాగా విస్తరింపజేస్తోంది. సిప్రి ప్రకారం జనవరి 2023 నాటికి చైనా వద్ద 410 న్యూక్లియర్ వార్ హెడ్స్ మాత్రమే ఉండగా జనవరి 2024 నాటికి 500కు పెంచుకుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్క ఏడాదిలోనే 90 వార్ హెడ్స్ని తయారు చేసి పడేసింది. అలా చైనా యుఎస్కి నిచ్చెన వేసి చకచకా ఎక్కేస్తోంది. మరి మనం చైనాని చూస్తున్నాం. పాకిస్తాన్ ఎంత ప్రథమ శత్రువు అయినా ఈ శత్రువును మనం లెక్కలోకి తీసుకోవాల్సినంత ప్రమాదకర శత్రువు అయితే కాదు. గతంలో 4 సార్లు గొరిల్లాల రొమ్ము బాదుకుంటూ తనంత తానుగానే మనపైకి యుద్ధానికి వచ్చింది, పొడి చేస్తా, చీరేస్తా అంటూ.
కానీ భారత్ వీపు చీరడంతో కుయ్యో మొర్రో అని వెనుదిరిగి పారిపోయింది. ఇక ఇప్పుడైతే పాకిస్తాన్ పరిస్థితి అధోగతిలా ఉంది. మా పరిస్థితి అడుక్కు తినేలా ఉంది, భారత్ ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతోంది అని పాకిస్తాన్ లీడర్సే బహిరంగ సమావేశాల్లో చెప్పి వాపోతున్నారు తమ దీనస్థితికి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ని కొట్టడం మన లక్ష్యం కాదు, ఆల్రెడీ కొడితే పడి నీలుగుతోంది కదా. మన భారత లక్ష్యం ప్రస్తుతం చైనా. కానీ చైనా వద్ద 500 న్యూక్లియర్స్ ఉన్నాయి, భారత్కి 172 మాత్రమే ఉన్నాయి. సో భారత్ తన న్యూక్లియర్ వెపన్స్ విషయంలో చైనాతో పోటీ పడుతూ పెంచుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది అంటూ సిప్రి తన నివేదికలో చెబుతోంది. భారత్ 2023లో న్యూక్లియర్ వార్ హెడ్స్ స్టోర్స్ని కాస్త పెంచుకున్నట్టుగా కూడా సిప్రి చెప్పింది. స్టోర్స్ని విస్తరించింది అంటే న్యూక్లియర్స్ని కొత్తగా తయారు చేయడానికి సిద్ధం అయ్యిందనే కదా అర్థం. చైనా ఓవైపు 500పై కూర్చుని ఇంకా యుఎస్ను టార్గెట్ చేస్తూ వెళుతూ ఉంటే భారత్ మాత్రం 172 దగ్గర అలాగే ఆగిపోతుందా? సో భారత్ కూడా తన న్యూక్లియర్స్ని విస్తరిస్తుంది. ఇదే సిప్రి నివేదిక చెప్పిన దానికి అర్థం. అయితే యుఎస్ఏ వద్ద 5044 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, రష్యా వద్ద 524 ఉన్నాయి, యూకే వద్ద 225, ఫ్రాన్స్ వద్ద 290, చైనా వద్ద 500 ఉన్నాయి. ఇక మన వద్ద 172, పాకిస్తాన్ వద్ద 170 ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇదే వరుసలో మరో 2 దేశాలు నార్త్ కొరియా వద్ద 50, ఇజ్రాయిల్ వద్ద 90 ఉన్నాయి. ఈ స్టాటిస్టిక్స్లో 3వ అతిపెద్ద న్యూక్లియర్ దేశంగా ఉన్నది చైనా. కానీ యుఎస్ ముందు చైనా న్యూక్లియర్స్ చాలా స్వల్పం. కాబట్టి చైనా యుఎస్ను చేరుకునేందుకు న్యూక్లియర్స్ని పెంచుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం చైనాతో పోల్చుకుంటే భారత్కి తక్కువగా ఉన్నాయి. యుఎస్కి చైనాకి మధ్య ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఉందో అలాంటి డిఫరెన్స్ చైనాకి భారత్కి మధ్య ఈ విషయంలో ఉంది. అందుకని భారత్ ఇప్పుడు చైనాతో పోటీ పడుతూ న్యూక్లియర్స్ను పెంచుకుంటూ ఉంది. సూపర్ పవర్గా దేశం ఫ్యూచర్లో ఎమర్జ్ అవ్వాలంటే ఇది తప్పేటట్టే లేదు. ఇక విశేషం ఏమిటంటే మనం చైనాను అందుకునేందుకు గోడకు నిచ్చెన వేసుకుని పాకుతూ ఉంటే మన కాలు పట్టుకొని పాకిస్తాన్ పాకుతూ ఉంది. శాంతి విషయంలో కానీ, సమర్థవంతమైన రాజకీయ స్థిర ప్రభుత్వం విషయంలో కానీ, ప్రజలకు 3 పూటల పొట్ట నింపే విషయంలో కానీ, దేశాన్ని నాశనం చేస్తున్న టెర్రరిజాన్ని నిర్మూలించే విషయంలో కానీ పాకిస్తాన్ పోటీ పడడం లేదు మనతో. వెపన్స్ విషయంలో మాత్రం పోటీ పడుతోంది. ప్రపంచంలోని ఈ 9 దేశాల వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్తో ఈ భూమిని 10 సార్ల కంటే ఎక్కువ పేల్చేయవచ్చు. కానీ ఏ దేశము వీటిని ఇంకా తయారు చేయడంలో వెనకడుగైతే వేయడం లేదు. చైనా ఆగడం లేదు, చైనాతో మనకు ప్రమాదం కనుక భారత్ కూడా ఆగడం లేదు. ఇది సిప్రి ఇచ్చిన రిపోర్టు సారాంశం. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.